ఏం చేస్తున్నావురా? తలుపు బద్దలు పడుతున్నా బాస్. ఊర్లో దొంగలు తిరుగుతున్నట్టు పనుకుంటే నిద్ర కూడా రావటంలా. అవునా? నువ్వేం భయపడగాకు, నువ్వు అనుకో, నా దగ్గర ఒక ప్లాన్ నేను చూసుకుంటా. చెప్పులు ఏంది ఇదంతా? అంతేలే, గెలవలేదా? రేయ్, మీకు ఈ ఫీల్డ్ కొత్త, మీరు నా వెనకాలే ఫాలో అయిపోండి, ఓకేనా? ఓకే బాస్. రే ఆగండి రా. ఏమైంది బాస్? ఒకసారి అక్కడ చూడండి ఏముందో. అబ్బా, చెప్పులు భలే ఉన్నాయి బాస్. నాకు ఆ షూ కావాలి. నాకు ఆ బెల్ట్ చెప్పులు కావాలి బాస్. ఇంత కష్టపడి వచ్చింది చెప్పులు దొంగతనం చేయడానికి కాదురా, విలువైన వస్తువులు దొంగతనం చేయడానికి. చూస్తుంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ జరిగినట్టుంది. 30-40 మంది తక్కువ లేరు. ఇప్పుడు ఈ టైంలో మనం దొంగతనం అయిపోయినాం అనుకో, దొరికినామంటే గుల్లగా కొడతారు. కాదు బాస్, ఈ కాలంలో ఒక్కొక్కరికి 4 జతలు చెప్పులు ఉంటాయి. ఆ లెక్కను చూస్తే 4 కంటే ఎక్కువ లేరు. నీకు తెలుసా నాకు తెలుసా, నేను గజ్జి దొంగను రా. నువ్వు ఆఫ్టర్ బచ్చగాడివి. అంటే బాస్ నీకు గజ్జిందా? గజ్జి అంటే గజ్జి కాదురా, పెద్ద దొంగనే అని. మీరు ఊరుకోండి బాస్, ఇప్పుడు టెక్నాలజీ మారింది. మీ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు. ఇప్పుడు 4 కంటే ఎక్కువ ఉండరు, నేను ఖచ్చితంగా చెప్తున్నా. లేదు, నా మాట ఏనండి. ఇంట్లో ఫంక్షన్ జరిగింది, చాలా మంది ఉన్నారు. ఇంకోసారి ప్లాన్ చేద్దాం. ఏం చేస్తున్నావురా? తలుపు బద్దలు పడుతున్నా బాస్. బద్దలు కొట్టి ఎందుకు కిటికీలో నుంచి వాళ్ళ బిల్లు తలుపు తీస్తారు. ఓకే బాస్. నిన్ను నువ్వే కదా బాస్ తీమన్నావు. ఇసుకు పుట్టిస్తున్నారు కదరా. అబ్బా, మీరెడ దొరికారా నా పాలానికి దేవుడా? ఇంట్లో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కానీ పోతే బుక్ అయిపోతాం. కావాలంటే రేపు ఎంక్వైరీ చేసుకొని రేపు నైట్కి ప్లాన్ చేద్దాం, ఓకేనా? నేను సీనియర్ని, నా మాట ఏనండి. ఎవరండి ఇంట్లో? ఎవరన్నా మీరు? కొంచెం పని ఉండి వచ్చామమ్మా. రండి నా లోపలికి వచ్చి కూర్చోండి. ఏందన్నా, ఏం పని మీద వచ్చిండ్రు? ఈ ఊరికి పని మీద వచ్చామమ్మా. ఇక్కడ ఏదైనా ఇల్లు బాడెక్క దొరుకుద్దామని తిరుగుతున్నాం. ఇక్కడ ఏమైనా ఉన్నాయా మీకు తెలిసిన ఇల్లు ఏమన్నా? అవునన్నా, ఈ ఊరికి ఏం పని ఉండి వచ్చిండ్రు? అది సరే, ఈ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? ఎవరు లేరన్నా, పిల్లలు హాస్టల్లో చదువుకుంటుండ్రు. మా ఆయన పనికి పోయిండు, నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. ఓ అవునా, సరే అమ్మా. ఒక్క నిమిషం అన్నా, టీ తెస్తా. హలో అయ్యా, మన ఇంటికి ఎవరో 2 వచ్చిండ్రు బాడిగిల్లు కావాలని. వాళ్ళని చూస్తుంటే దొంగ వాళ్ళని అనుమానంగా ఉంది. ఒక పని చేయి, పోలీసు వాళ్ళని తీసుకోరా. నువ్వు వచ్చేదాకా వాళ్ళని ఏదో ఒకటి చెప్పి ఆపుతా. నువ్వు గబక్కనగా పోలీసు వాళ్ళని తీసుకొని.